అందరికీ శనార్థులు మంచిగా నాలులా నేను వచ్చేసిన ఇవాళ సుతం సూపర్ సూపర్ వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. విచారణకు రావాలని కోర్టు ఆదేశం. ఎట్లెట్లుందో రేవంత్ సార్ ఉద్దేశం. ఆర్టీసీని వేస్తాడట ప్రైవేటు, ఆర్డినరీ బస్ ఎక్కితే ఎక్స్ప్రెస్ రేటు. దుర్గమ్మ గుడి మెట్లకు పూజ, పవనాలు పట్టిండు దీక్ష. అంబానీ వారు కొన్నారు కొత్త విమానం, ఏ ఏ దేశాలకు చేస్తాడో ప్రయాణం. గాంధీ భవన్ లోనే కలుస్తారట మంత్రులు, లైన్లు కట్టాలి ఇక జనాలు. హలో, గుడ్ ఈవినింగ్ బ్రదర్, హౌ ఆర్ యూ? మన వాళ్ళు దే బ్రీఫ్డ్ మీ. ఐ ఆమ్ విత్ యూ, డోంట్ బాదర్, ఫర్ ఎవ్రీథింగ్ ఐ ఆమ్ విత్ యూ. మీకేమైనా గుర్తొచ్చిందా? నాంపల్లి కోటి సుతం గుర్తు చేసింది. ఎవలను గుర్తు చేసిందో ఈ వార్త చూడుర్రి. 9 ఏళ్ల కింద తెలంగాణ ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయినాయి కదా, అప్పుడు టీడీపీకి ఓటేస్తే నోట్ల కట్టలు ఇస్తామని ఇప్పుడు సీఎం కుర్చీలో కూర్చున్న రేవంత్ వారు ఆశ పెట్టిండు, యాదుకున్నదా? అప్పటి బీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ సారుని తెలుగుదేశం పార్టీకి మద్దతియమని రేవంత్ వారు బ్యాగ్ల నోట్ల కట్టలు చూపించి ఆశ పెట్టిండు. ఆ వీడియో వార్తలలో పడి ఏసీపీ ఆఫీసర్ వాళ్ళు రేవంత్ వారి మీద కేసు పెట్టిర్రు. అప్పట్లో ఈ వార్త దునియాలో దుమ్ము లేపింది. అప్పటి సంది ఆ కేసు ఇంకా విచారణ చేస్తూనే ఉన్నారు. ఈ కేసులో రేవంత్ సార్ తో పాటు సెబాస్టియన్, ఉదయసింహ, మత్తయ్య జెరూసలేం, సండ్ర వెంకట వీరయ్య, వేంకృష్ణ కీర్తనలకు నోటీసులు పంపింది. అయితే కొన్ని నెలల సంది అసలు రేవంత్ సారు పేష్కే పోతలేదట. ఇన్ని రోజుల సంది పేష్కే పోకుంటే కోర్టు ఊకుంటదా? నెల రోజులు ఆగుతుంది, 2 నెలలు ఆగుతుంది. ఇక కోపం వచ్చి ఏమనుకుంటున్నారు, అసలు కోర్టుకు రారా? అక్టోబర్ నెల 16వ తారీఖు నాడు ఎవరెవరు ఈ కేసులున్నారో అందరూ చక్కగా కోర్టుకు రారి అని గట్టిగానే ఆదేశం ఇచ్చింది. అన్ని రోజుల సంది నిమ్మలంగా ఉన్న సీఎం రేవంత్ వారికి నాంపల్లి కోర్టు ఇచ్చిన ఆదేశాలతోటి సల్ల చెమటలు పట్టినాయట. ఒకవేళ కేసు గట్టిగానే అయితే రేపు చంద్రాలు సారును సుతం విచారణకు పిలుస్తుంది అంటున్నారు వకీల్ సాబులు. ఇంకో దిక్కు హైడ్రా కమిషన్ చేస్తున్న పని సుతం రేవంత్ వారి మెడకి గట్టిగానే చుట్టుకుంటున్నది. అటు దిక్కేమో చంద్రాలు సారు లడ్డు పంచాది పెట్టుకున్నాడు. ఏందో గురు శిష్యులకు టైం మంచిగా లేనట్టున్నది. ఏ మోపున ఎవరికి ఏ దెబ్బ పడుతుందో అంటున్నారు ఇదంతా గమనిస్తున్న పెద్ద మనుషులు. టికెట్ టికెట్ అని బస్ ఎక్కంగానే కండక్టర్ టికెట్ తీసుకోమంటాడు కదా. ఇప్పటి సంది బస్సును చూస్తే సుతం టికెట్ తీసుకోవాల్సి వస్తుంది కావచ్చు రేపు. ఎందుకని పరేషాన్ అవుతున్నారా? ముచ్చట చూసే అట్లనే ఉంది. కూలీ నాలి వేసుకునే సామాన్య జనాలు ఎక్కడికన్నా పోవాలంటే ఆర్టీసీ బస్సును మించిన సౌలతే లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఆడోళ్లకు ఫ్రీ బస్ అని చెప్పి బస్సు పైన మంటనే భయపడేటట్టు చేసిర్రు. మునుపైతే ఏడ చేయడం పెడితే ఆడ బస్సు ఆగేది. బస్ ఎక్కినోళ్లకు అంతో ఇంతో మర్యాద ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు ఆ కథనే మారిపోయింది. ఆడోళ్ళని చూస్తే డ్రైవర్లు బస్సు ఆపుతనే లేరు. ఇక కొంతమంది అయితే ఆర్టీసీ బస్సులనే అల్లమెల్లిగడ్డ పోటు తీసుడు, నెత్తిల పేర్లు చూసుకున్నాడు వేస్తున్నారు. అప్పుడే మంచిగుండే టికెట్ తీసుకొని రుబాబుగా పోయేటోళ్ళం. ఫ్రీ బస్ అని చెప్పి బస్ ఎక్కితే మర్యాద లేకుండా చేసిరు రేవంత్ సార్ అని ఆడోళ్ళు నారాజు అవుతున్నారు. ఆ కథ అట్లుంటే రేపో మార్పో ఆర్టీసీని మొత్తమే ప్రైవేట్ వాళ్ళకు ఇస్తారట. ఇక అప్పుడు వాళ్ళు ఎంత టికెట్ కొడితే అంత చేతిలో పెట్టాలన్నట్టు. అంతెందుకు, ఇగో గిది పల్లె వెలుగు బస్సు. ఈ బస్సులో ఎక్కిన వాళ్ళకు 50 రూపాయల ఆర్డినరీ టికెట్ కొట్టాలి. కానీ ఇగో చూడుండ్రి, 100 రూపాయల ఎక్స్ప్రెస్ టికెట్ కొట్టిర్రు. ఇదేంది టికెట్ గిట్ల కొట్టిర్రని అడిగితే ఇది ఎక్స్ప్రెస్ బస్ అని సల్లగా చెప్పిరట. అసలు కాదేందంటే పాత పల్లె వెలుగు బస్ కే కొత్తగా రంగులేసి ఎక్స్ప్రెస్ అని రాసిరట. ఓషిని గిట్లుంటదా నుల్లా అన్నాలం అంటున్నారు బస్ ఎక్కినోళ్ళు. ఇక రేపు ఆర్టీసీని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే బస్సును చూసినందుకే టికెట్ కొడతారేమో అంటున్నారు జనాలు. దేవుని గుడిలా దేవుని ప్రసాదంలా ఏమన్నా చెయ్యరాని తప్పు చేస్తే, జరగరాని అపచారం జరిగితే ఏం చేస్తాం? దేవునికి మొక్కి దండం పెట్టి మళ్ళీ జరగకుండా చూసుకుంటామని మొక్కుకొని షంపలేసుకుంటాం. కానీ రాజకీయాలు చెయ్యం కదా. తిరుపతి వెంకటేశ్వర్ల స్వామి లడ్డు మీద పెద్ద పంచాదే నడుస్తుంది కదా. ఆ
దేవుని లడ్డుల అపచారం జరిగిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవనాలు సారు తప్పైపోయింది సామి అని ప్రాయశ్చిత్తం దీక్ష చేస్తున్నారు. చేసిన తప్పును మన్నించాలని దేవుని గుళ్ళను మళ్ళా శుభ్రం చేసి పసుపు కుంకుమ పెట్టి దండం పెట్టుకుంటున్నాడు. ఇగో చూడుర్రి. విజయవాడ దుర్గమ్మ గుడి మెట్లను స్వయంగా ఆయననే కడిగిండు. మెట్లకు పసుపు కుంకుమ పూసిండు. ఓ సారు ఆ లుంగి మీది కనుకో పసుపు అంటగల్లా. గట్లా ఆ లడ్డు నిజంగా కల్తీ అయిందో కాలేదో గాని దేశం మొత్తం ఏడ చూసినా తిరుపతి లడ్డు గురించే మాట్లాడుకుంటున్నారు. ఇదంతా జగన్ పార్టీలే కావాలని చేసిర్రని పవనాలు సారు మస్తుగా గరమైండు. మేము రాముణ్ణి పూజిస్తాం, హనుమంతునికి పూజ చేస్తాం, మేము ఎవలకు భయపడం. విజయవాడ కొండ మీదున్న దుర్గమ్మ తల్లి రథం సింహాలు మాయమైనప్పుడు సుతం జగన్ పార్టీలు అడ్డగోలుగా మాట్లాడిరని గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండు. సనాతన ధర్మం జోలికొస్తే మంచిగుండదని వార్నింగ్ ఇచ్చిండు. అయితే కొంతమంది పవనాలు సార్ని సపోర్ట్ చేస్తే కొంతమంది మాత్రం ఏందో ఈయన గుడికో తీరుగా మాట్లాడతాడు. అప్పుడే కమ్యూనిస్టోళ్ళ బావాలంటాడు. బీజేపీలతో సోప చేసిన కాడికెళ్ళి పురాగా గిట్ల చేస్తున్నాడేనని అంటున్నారు జన సైనికులు. ఇప్పుడు నిజంగా దేవుని లడ్డును కల్తీ చేస్తే నిజమేందో తేల్చి శిక్ష వేయాలి. ఆయన సుతం సర్కార్లనే ఉన్నాడు, మీదికెళ్ళి ఉప ముఖ్యమంత్రి ఆయే. సీఎం చంద్రాలు సారు సోపతి మంచి సోపతేనాయే. గిట్లా ఉత్త మాటలు మాట్లాడే బదులు నిజం నీకు తెలిస్తే అయిపోయా అంటున్నారు మేధావులు. మన దగ్గర పైసలు ఉండాలి గాని కొండ మీద కోతిని దింపొచ్చు, చందమామను ఇంటి మీద లైట్ లెక్క పెట్టుకోవచ్చు. విమానం ఎప్పుడు కాదు, సొంతంగా ఓ 10 గల్ల విమానాలు కొనుక్కోవచ్చు. ఇంతకీ ఎవరు కొనుక్కున్నారా అని చూస్తున్నారా? ఇగో ఈ వార్త చూడుర్రి. జుట్టున్నమ్మ కొప్పు ఎటు దిక్కు ముడిచినా అందమే, జడేసుకోవచ్చు, ఈరబోసుకోవచ్చు. ఈ మాట ఎవరి గురించి చెప్పినో అర్థమైందా? మొన్ననే జోర్దార్గా కొడుకు పెళ్లి చేసిండు కదా అంబానీ సారు, ఆయన గురించే ఈ వార్త. కొడుకు పెళ్లికి ఏమేం వంటలు పెట్టిర్రు, ఎవరెవరు వచ్చిండ్రు, ఏమేం పాటలకు ఆడిర్రు, ఎసొంటి బట్టలు వేసుకున్నారు అన్ని వార్తలు రాసిర్రు. ఉన్నోళ్ళు ఏం చేసినా వార్తనేనాయే. అయితే ఇప్పుడు అంబానీ సారు కొత్తగా ఒక పెద్ద విమానం కొనుక్కున్నాడట. ఆయన కాడ ఉన్న పైసలకు ఒకటేంది 4 కొంటాడు. అయితే ఇప్పుడు కొన్న విమానం మామూలు విమానం కాదట, దేశంలోనే అతి పెద్ద విమానం అట. అంత ఖరీదైన విమానం దేశంలో ఇంకొకరికి లేదట. అవును మర్చిపోయినా, ఇంతకి దాని పేరు చెప్పలే కదా, బోయింగ్ 737 MAX 9 అట. దీని ధర ఎంతనో తెలుసా? 1000 కోట్లు. ఈ విమానంలో 2 ఇంజన్లుంటాయట. ఈ పెద్ద విమానంలో ఒక్కసారి ట్యాంక్ ఫుల్ చేస్తే 11,170 కిలోమీటర్ల దాకా ఆగకుండా పోతుందట. గంట సేపట్ల ఏం తక్కువ 900 కిలోమీటర్లు ఉరుకుతుందట. అవ్వర కొడుక, ఎంత పెద్ద విమానము కదా. ఇప్పటికే అంబానీ సార్ దగ్గర 9 విమానాలున్నాయి. ఇప్పుడు కొత్త కొన్న దాంతో కలిపి 10 విమానాలైనాయి. ప్రపంచంలోనే అందరికంటే ఆస్తిపరుడైన అంబానీ సార్ కాబట్టే ఆయన దగ్గర 10 విమానాలుంటాయి, 50 కార్లుంటాయి. ఎటు పోయి రెక్కల కష్టం చేసుకుని తినేటోనికే, ఎక్కి తిరగనికే బండి ఉండదు. బండి ఉంటే గదే రిలయన్స్ పెట్రోల్ బంకులకు పోయి ఆ బండి పోయినకే పెట్రోల్ కి పైసలుండయి. వాళ్ళే కంచెలు తీసేసిర్రు, వాళ్ళే బార్కెట్లు వేసిర్రు, వాళ్ళే పేరు మార్చిర్రు, వాళ్ళే కొత్త పేర్లు పెట్టిర్రు. ఇప్పుడు ఏకంగా అడ్రస్సే మార్చిర్రు. ఏ మంత్రిని కలవాలన్నా ఆడికే పోవాలట. ఇంతకీ ఆ కొత్త అడ్రస్ ఏందో తెలవాలంటే ఈ వార్త చూడుర్రి. సర్పంచ్ ని కలవాలంటే గ్రామ పంచాయతీ కాడికి పోవాలి, ఎంపీని కలవాలంటే మండల ఆఫీస్ కి పోవాలి, ఎమ్మెల్యేని కలవాలంటే నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆఫీస్ కాడను ఇంకెడకో పోవాలి. మంత్రులైతే సచివాలయంలో వాళ్ళ పేషీలను మినిస్టర్ల క్వార్టర్స్ కాడనో ఉంటారు. అయితే షెయి పార్టీలో వచ్చినాక కథ మొత్తం ఉల్టా పల్టా అయింది. అధికారంలోకి వచ్చిన కొత్తలనేమో గేట్లు కూలగొట్టినం, కంచెలు పలగొట్టినం. ప్రగతి భవన్ కాదు, ఇప్పటి సంది ప్రజాభవన్. ఎవలకు ఏ సమస్య వచ్చినా చక్కగా ప్రజాభవన్ కాడికి రారి, నేను ఆడనే ఉంటా అన్నాడు కదా రేవంత్ సారు. కొత్త మురిపంలా అన్నాడేమో గాని 3 నెలలకే ప్రజాభవన్ చుట్టుపక్కల కూడా పోలేదు. ఇక మంత్రులు అప్పుడొకరు ఇప్పుడొకరు పోయినా ఇప్పుడైతే ఏకంగా అటు దిక్కు బాటనే బంద్ పెట్టిర్రు. రుణమాఫీ కాలేదు, రేషన్ కార్డు లేదు అని జనాలు ప్రజాభవన్ కి చెప్పుకొని పోతే ఒక్కరు కూడా దిక్కు లేదటాడ. మొన్న రైతులు రుణమాఫీ కాలేదని ప్రజాభవన్ లో సీఎం సార్ ఉంటాడేమో కలుద్దామని వస్తే పెద్ద పెద్ద కంచెలేసి గేట్లు బంద్ చేసిర్రు పోలీసోళ్ళు. ఇదంతా
ఇట్లుంటే మొన్న కాంగ్రెస్ పార్టీ పెత్తనం తీసుకున్నాడు కదా మహేష్ కుమార్ అన్న ఆయన ఒక కమ్మడి వార్త చెప్పిండు. అదేంటంటే ఇప్పటి సంది మంత్రులు గాంధీ భవన్ లోనే కలుస్తారట. ఏమన్నా చెప్పుకోవాలంటే చక్కగా గాంధీ భవన్ కాడికి రారని చెప్పిండు. ఇప్పటికెళ్ళి ప్రతి బుధవారం నాడు శుక్రవారం నాడు ఏ మంత్రి అందుబాటులో ఉంటాడో సుతం ఒక కాగితం అంటేసిండు. 11 రోజులు 11 మంది మంత్రులు గాంధీ భవన్ లోనే కలుస్తారట. ప్రజాభవన్ కి పోతే పోలీసులు ఎల్లగొట్టిరి. ఇప్పుడు మంత్రివర్యులకు ఏమైనా సమస్యలు చెప్పుకోవాలంటే చక్కగా గాంధీ భవన్ కి పోతే చాలు అన్నట్టు ఎవరన్నా ఆపగలరులో మెడల 3 రంగుల కండువా వేసుకొని పోరి చక్కగా మంత్రులనేం కర్మ ముఖ్యమంత్రుల వారినే కలవచ్చు. మన సమస్య ఏముందో కాగితం చేతిలో పెట్టొచ్చు. ఒక కారుకు ఎన్ని ఇంజన్లుంటాయి? ఒక లారీకి ఎన్ని ఇంజన్లుంటాయి? గివ్వేం ప్రశ్నలు. ఎన్ని? ఒక బండికి ఒక ఇంజనే ఉంటది. అయితే డబుల్ ఇంజన్ ఉన్న జాగలా ఒక్క ఇంజన్ ఉన్న కార్లు ఆగిపోతున్నాయట. హేడనో సుద్దం పారి. అయ్యో, కారు బురదల దిగబడ్డది. చూడబోతే పెద్ద కారే ఉన్నట్టున్నది. అగో, పోలీసు వాళ్ళు కారును బురదలకెళ్ళి తీయనీకే తిప్పలు పడుతున్నారు. ఇంతకీ ఏడ దిగబడ్డది కారు? కార్లో ఎవరున్నారు కావచ్చని ఆలోచన చేస్తున్నారా? ఈ కారు దిగబడ్డది బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తున్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో. కార్లో ఉన్నది ఎవరో ఎరికేనా? మధ్యప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా పనిచేసి ఇప్పుడు కేంద్ర మంత్రి అయిన శివరాజ్ సింగ్ చౌహాన్ సార్. అయ్యో, గంత పెద్ద మనిషి కార్లో ఉండగా కారు దిగబడితే ఎట్లా అని మీరేం పరేషాన్ కాకుండ్రి. అంతకు ముందుకు ఆ రాష్ట్రాన్ని ఏలింది ఆ సారే కాబట్టి ఏడగుంతలున్నాయో తెలిసే ఉండొచ్చు. ఎట్లాగూ డబుల్ ఇంజన్ సర్కారే కాబట్టి సార్కు పెద్దగా ఇబ్బంది సుతం ఏం కాదు కావచ్చు. ఒక్క మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, డబుల్ ఇంజన్ సర్కారు ఉన్న మిగతా రాష్ట్రాలలో సుతం గిట్లనే ఉన్నాయట రోడ్లు. రాష్ట్రాన్ని ఏలిన ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి కారే గిట్ల దిగబడితే ఇక ఉత్తోళ్ళ కార్లు బండ్లు ఎంతగానో దిగబడతాయో అర్థం చేసుకోవాలి. ఈ డబుల్ ఇంజన్ సర్కారు ఉన్న జాగల్లా కార్లు బైకులు నడవాలంటే డబుల్ ఇంజన్ పెట్టించుకోవాలేమో అంటున్నారు జనాలు. ఓట్లప్పుడు డబుల్ ఇంజన్ ఉంటే స్పీడ్ గా డెవలప్ అవుతుందని మాటలు చెప్తే జనాలు నమ్మి ఓట్లేసిరి. ఇప్పుడు సింగిల్ ఇంజన్ కార్లు రోడ్ల మీద ఆగిపోతున్నాయి. డబుల్ ఇంజన్ అనుకుంటే ట్రబుల్ ఇంజన్ అయిందని బీజేపీ ఏలుతున్న రాష్ట్రంలో ఉన్న జనాలే చెప్తున్నారు. ఇవి ఆటి ముచ్చట్లు. ఇంక నీ జబర్దస్త్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. ఉంటాయిగా.